ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్. వైఎస్ఆర్సీపీలో లాయల్టీకి అసలు విలువుందా? ఒక సీనియర్ లీడర్ విషయంలో పార్టీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆ పార్టీ పునాదులనే కదిపేలా ఉంది. సరే, పదండి ఈ ఇష్యూలోకి లోతుగా వెళ్దాం. సరే, ఈ మొత్తం గొడవను చూస్తుంటే మనందరికీ మొదట వచ్చే డౌట్ ఇదే. ఇది రెబెలియనా? పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న తిరుగుబాటా? లేదా ఇంకో యాంగిల్లో చూస్తే ఇది పార్టీ లీడర్షిప్ చేసిన ఒక హిస్టారిక్ బ్లండరా? ఒక పెద్ద పొలిటికల్ మిస్కాల్క్యులేషనా? రండి, ఈ విశ్లేషణలో ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. అయితే ఈ సంక్షోభం మొత్తం అర్థం కావాలంటే మనం ఫస్ట్ దీని సెంటర్ పాయింట్లో ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవాలి. ఆయనే అంబటి రాంబాబు. ఆయన పొలిటికల్ జర్నీ ఏంటో చూద్దాం. చూడండి, అంబటి రాంబాబు అంటే ఏదో ఒక నార్మల్ లీడర్ కాదు. వైఎస్ఆర్సీపీ పుట్టిన కథలో ఆయనొక ఫౌండేషన్ స్టోన్ లాంటి వ్యక్తి. ఓకే, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కెళ్దాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర పాలిటిక్స్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. జగన్ కాంగ్రెస్ను వదిలేసి బయటకొచ్చినప్పుడు ఆయనతో పాటు నడిచిన మొట్టమొదటి వ్యక్తి అంబటి రాంబాబే. ఆ ఒక్క అడుగు ఆయన పొలిటికల్ ఐడెంటిటీని డిఫైన్ చేసింది. అయితే ఆయన లాయల్టీకి ఇదొక్కటే ఎగ్జాంపుల్ అనుకుంటే పొరపాటే. ఇన్నేళ్లలో ఆయన విధేయతకు ఎన్నోసార్లు చాలా గట్టి పరీక్షలు ఎదురయ్యాయి. ఒకసారి ఆయన జర్నీ చూద్దాం. 2014లో ఆయనకు ఇష్టమైన సీట్ ఇవ్వలేదు, సత్తెనపల్లిలో ఓడిపోయారు కూడా. అయినా సరే పార్టీకే లాయల్గా ఉన్నారు. మరి 2019లో భారీ మెజారిటీతో గెలిచారు. కాని మొదట్లో క్యాబినెట్లో చోటు దక్కలేదు. అయినా సహనంతో ఉన్నారు. ఇక మంత్రి అయ్యాక కూడా ఎన్ని కాంట్రవర్సీలొచ్చినా, ఎన్ని విమర్శలెదురైనా పార్టీ లీడర్షిప్కి వ్యతిరేకంగా ఒకే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఓడిపోయినా పక్కన పెట్టినా ఆయన ఎంచుకున్న దారి ఎప్పుడూ విధేయతే, అంతేకాని తిరుగుబాటు కాదు. అదే ఆయనకొచ్చిన పేరు. మరి ఇంత లాయల్టీ హిస్టరీ ఉన్న అంబటి విషయంలో ఇప్పుడు సడన్గా ఏం మారింది? ఈ మొత్తం సంక్షోభానికి కారణమైన ఆ ఒక్క నిర్ణయమేంటి? ఆ కథ మొత్తం సత్తెనపల్లి చుట్టూనే తిరుగుతోంది. ఇక్కడే ఒక పెద్ద కాంట్రాస్ట్ మనకు కనిపిస్తోంది. ఒకవైపు అంబటి రాంబాబు ఏళ్లకు ఏళ్లు కష్టపడి పార్టీ క్యాడర్ని బిల్డ్ చేసిన సత్తెనపల్లి, మరోవైపు పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన సడెన్ ఆర్డర్, మీరు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్గా వెళ్ళండి అని. అంటే ఒక రకంగా ఆయన్ని తన సొంత గ్రౌండ్ నుంచి వేరు చేసినట్టే కదా. సరే, ఈ డెసిషన్ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అంబటి సపోర్టర్స్ నుంచి చాలా డ్రమాటిక్గా, ఇంకా చెప్పాలంటే చాలా కోఆర్డినేటెడ్గా ఒక రియాక్షన్ వచ్చింది. అది ఏదో 1-2 రిజైన్లతో ఆగిపోలేదు. రాజీనామాల వెల్లువే వచ్చింది. పార్టీలో ఇదొక పెద్ద నిరసన. ఇది ఒక చాలా క్లియర్ సిగ్నల్ను పంపింది. రిజైన్ చేసినవాళ్లు ఎవరో సాదాసీదా కార్యకర్తలు కాదు. మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీ మెంబర్లు, ఎస్సీ/ఎస్టీ సెల్ లీడర్లు, ఇలా అందరూ జిల్లా స్థాయిలో కీ రోల్ ప్లే చేసేవాళ్లే. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? లోకల్ పార్టీ స్ట్రక్చర్లో ఈ అసంతృప్తి ఎంత లోతుగా ఉందో కదా. ఈ మొత్తం వ్యవహారం మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కాన్సెప్ట్కు తీసుకెళ్తుంది. అదే సిగ్నల్ పాలిటిక్స్. అంటే ఏంటంటే, డైరెక్ట్గా నోర్విప్పేమీ చెప్పకుండా మన యాక్షన్స్తోనే చాలా పవర్ఫుల్ మెసేజ్ని పంపించడం. ఇప్పుడు జరుగుతున్నదదే. అంబటి సైలెంట్గా ఉన్నా ఆయన సపోర్టర్స్ చేస్తున్న పనులు చాలా గట్టిగా మాట్లాడుతున్నాయి. సో సత్తెనపల్లి గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ హైకమాండ్కి వెళ్తున్న మెసేజ్ చాలా సింపుల్ అండ్ క్లియర్: అంబటిని సైడ్ చెయ్యొద్దు. సో ఈ సిచ్యువేషన్ ఇప్పుడు పార్టీ లీడర్షిప్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఒక రకమైన ఇరకాటంలో పడేసింది. వాళ్ల ముందు ఇప్పుడు రెండు దారులున్నాయి. ఏది ఎంచుకున్నా దాని పర్యవసానాలు చాలా పెద్దవిగానే ఉంటాయి. ఆప్షన్ నంబర్ 1, వెనక్కి తగ్గకుండా స్ట్రాంగ్గా నిలబడటం, కొత్తగా అపాయింట్ చేసిన వాళ్లతోనే ముందుకు వెళ్లటం. కాని దీనివల్ల సత్తెనపల్లిలో పార్టీ కేడర్ మొత్తం డీమారలైజ్ అయ్యే రిస్కుంది. ఇక ఆప్షన్ నంబర్ 2, మళ్లీ ఆలోచించటం. అంటే అంబటిని మళ్లీ ఏదో ఒక కీలక పదవిలో పెట్టి ఆయన వెనుకున్న సపోర్ట్ను గుర్తించి అక్కడ పార్టీని స్టెబిలైజ్ చేయడం. చివరగా చూస్తే ఇది కేవలం ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గం సమస్య కాదు. ఇది అంతకంటే చాలా పెద్దది. వైఎస్ఆర్సీపీ అనే పార్టీ తమ సీనియర్ల లాయల్టీకి అసలు ఎంత విలువ ఇస్తుంది అని తేల్చే ఒక పెద్ద టెస్ట్ ఇది. ఈ మొత్తం పొలిటికల్ డ్రామాకు మూలమైన ఒకే ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం.
ఒక ఫైనల్ థాట్ ప్రొవోకింగ్ క్వెశ్చన్. ఇంతకీ రాజకీయాల్లో విశ్వాసానికి కట్టే వెల ఎంత?